గుంటూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది. తాడిశెట్టి సోదరులు పార్టీని వీడటం ఖాయమైంది. గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న తాడిశెట్టి వెంకట్రావు, గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి వైసీపీపై అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. ఈ నెల 19న తాడికొండ సోదరుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీలో తమకు కనీస గుర్తింపు లేదని సిటీ 24/7తో తాడిశెట్టి మురళి అన్నారు. జగన్ కలవడం కంటే వెంకటేశ్వర స్వామి దర్శనం సులభంగా జరుగుతుందని వ్యాఖ్యానిస్తున్న మురళితో మా బ్యూరో చీఫ్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తన అనుచరులకు సరైన ప్రాధాన్యత దక్కటం లేదంటున్నారు తాడిశెట్టి మురళీమోహన్. ప్రస్తుతం తాడిశెట్టి బ్రదర్స్ తీవ్ర స్థాయిలో ఆ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో మనతో తాడిశెట్టి మురళీమోహన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మురళీమోహన్ గారు, చెప్పండి, ఏంటి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీని మీద ఏంటి? అసంతృప్తి నాలో ఉత్పన్నమైనది కాదు. ఇది నా ప్రజలు, నా అభిమానులు, నా ఆత్మీయులు ఈ 5 సంవత్సరాల్లో వారికి నేనేం చేయలేకపోయాను. ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నాకు ఏం చేయలేని పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాం. ఇది చాలా జటిలమైనటువంటి పరిస్థితి మా కళ్ళ ముందు ఉంది. దీనిలో తప్పనిసరిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన, రాజకీయ నిర్ణయం పరంగా తీసుకోవాల్సిన పరిస్థితిని మరి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాకు పరిస్థితి కల్పించారు. అనివార్య పరిస్థితి ఇది. దీంట్లో మేము తప్పించుకుని పోయే ఆవశ్యకత ఏమీ లేదు. తప్పనిసరిగా రాజకీయంగా బలమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మేము భావిస్తున్నాం. దీనిలో భాగంగానే మరి రేపు సోమవారం ఆత్మీయ సదస్సు జరుగుతుంది. ఆత్మీయ సదస్సులో మా ఆత్మీయులందరి యొక్క అభిప్రాయాలను సేకరిస్తాం. వారి యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత రాజకీయమైనటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజే ప్రకటిస్తాం. తప్పనిసరిగా రాజకీయంలో కొనసాగడానికి మాకు వేరే దారి లేదు. మా మనుషులు, మాకు ఉన్న వేలాది మంది వారికి మేము అండగా, కుటుంబాలకు అండగా ఉన్నాం. ఆ అండని కొనసాగించాలంటే రాజకీయంగా కొనసాగడం తప్పనిసరి అని చెప్పి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? చాలా మంది, అంటే మీరు ఒక్కరే కాదు, ఇంతకు ముందు కూడా చాలా మంది నేతలు బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు అలాంటి పరిస్థితి ఆ పార్టీలో? అంటే వారి నేపథ్యం ఎందుకు వెళ్ళారో నాకైతే, వారి గురించి నేను మాట్లాడలేదు. కానీ మాకున్న పరిస్థితి అయితే చాలా దయనీయంగా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక రాష్ట్ర యూత్ కాంగ్రెస్గా చేసి, ఒక ఎమ్మెల్యేగా చేసి, ఒక డిప్యూటీ మేయర్గా చేసి, దుబా బోర్డు చైర్మన్గా చేసి, ఎన్నో పదవులు ఎంతో ప్రజల దగ్గర ఉన్న మాకు ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఒక పార్టీ పదవి లేవు. పార్టీలో కూడా పదవి ఇవ్వనటువంటి పరిస్థితిని మేము ఎదుర్కొన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఎటువంటి పదవిని మాకు పొందలేదు మేము. అంటే నాకు కాదు, నా అనుచరులకి నేను రికమెండ్ చేస్తే వీళ్ళు కష్టపడి పార్టీకి పనిచేశారు, పలానా నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు వేయించారు, ఈ కుటుంబాల్లో మనం ఎవరికైనా ఒక స్థానం కల్పించాలని నేను రికమెండ్ చేసిన వాళ్ళకు కూడా ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. అంటే ఈ 5-6 నియోజకవర్గాల్లో మేము చేసిన కృషి పార్టీ గుర్తించలేదు. అదేవిధంగా మాకు ఎటువంటి గౌరవం దక్కలేదు. ఇది చాలా విభిన్నమైన స్థితి. ఇప్పుడు అసలు ఏమీ లేనటువంటి పరిస్థితిని మేము ఎదుర్కొన్నాం. కొంతమంది వాళ్ళకి పదవులు వచ్చినాయి, అయినా కానీ మాకు గుర్తింపు లేదు, పవర్ లేదు, ఏదో విన్నాను నేను. అది ఒక అంశం. ఇది చాలా దయనీయ పరిస్థితిని మాకు పార్టీ కానీ ప్రభుత్వం కల్పించారు. ఎప్పుడన్నా మీరు అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఇలాంటి పరిస్థితి ఉందని తీసుకెళ్లారా? ఆయన ఏం స్పందించారు? నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నాకు ఆయనతో కలిసే పరిస్థితి, పర్సనల్గా కలిసే పరిస్థితి రెండు సార్లు వచ్చింది 5 సంవత్సరాల్లో. ఒకటి, నా కూతురు పెళ్లికి ఇన్విటేషన్ ఇవ్వడానికి పర్సనల్గా కలిసే అవకాశం కల్పించారు. రెండోసారి ఈ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి, మిమ్మల్ని కలవాలని పదే పడితే ఒకసారి అవకాశం కల్పిస్తే ఆ రోజు ఆయనకి నేను చాలా విపులంగా వివరించడం జరిగింది. నాకు ఇచ్చిన టైంలో ఆయన తప్పనిసరిగా నన్ను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్సిడర్ చేస్తాను, గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నన్ను పిలిపించాడు కాబట్టి అని మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పుడు నేను అడిగిన నాకు ఇవ్వదగిన సీట్లు గుంటూరు వెస్ట్, మంగళగిరి అయితే నా భార్య పద్మశాలికి అక్కడ అవకాశం కల్పిస్తున్నారు, గుంటూరులో అయితే నాకు అవకాశం కల్పిస్తున్నారు. మరి అక్కడ అభ్యర్థులను నియమించడం జరిగింది. కనీసం నన్ను పిలిచి ఇలా చేశాము, మీకు ఇంకొక పరిస్థితి ఉంటుందని అలా సముదాయించే పరిస్థితి కూడా చేయలే. అది ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం. ఇది మరి ఏ రాజకీయ పార్టీలో కూడా, ఏ నాయకుడికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని నా అభిప్రాయం. ప్రస్తుతం భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతా ఉన్నారు? ఏంటి రాబోయే రోజుల్లో మీరు తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది, వాస్తవమేనా? నేను ప్రచారాన్ని ఖండించను. మేము రాజకీయ నిర్ణయం తీసుకుంటాం. అది సోమవారం ఆత్మీయ సదస్సులో నేను తప్పనిసరిగా వెల్లడిస్తాము. నేను
ఏ ప్రచారాన్ని పార్టీ మారుతాం అనే ప్రచారాన్ని నేను ఖండించట్లేదు. ఏ పార్టీలో చేస్తాం, ఎలా పయనిస్తాం అనేది సోమవారం తెలియజేస్తాం. ఓకే, ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవటం వల్లే పార్టీని వీడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని ఆయన చెప్తా ఉన్నారు. రేపు 19వ తారీఖున ఒక కీలకమైనటువంటి ఆత్మీయులతో సమావేశం జరిపిన తర్వాత ఒక నిర్ణయాన్ని వెల్లడిస్తామని కూడా మురళీమోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.